తెలంగాణలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. నేటి నుంచి ప్రారంభమయ్యే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. జూలై 24 వరకు బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఓటర్ ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫాములు అందజేయనున్నారు. ప్రతి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ను తప్పనిసరిగా పూర్తి చేసి BLOలకు అందజేయాలి. ఒకవేళ ఓటర్ ఇంట్లో అందుబాటులో లేకపోతే కుటుంబ సభ్యులు ఫామ్ నింపి సంతకం చేసి ఇవ్వొచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే ఆన్లైన్లో కూడా ఫామ్ నింపే అవకాశం ఉందన్నారు. 2002 నాటి ఓటర్ జాబితాతో అనుసంధానం చేస్తూ తల్లిదండ్రులు లేదా గ్రాండ్ పేరెంట్స్లో కనీసం ఒక్కరి ఓటు వివరాలను ఎన్యూమరేషన్ ఫామ్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఓటర్ ఎక్కడ నివసిస్తూ ఓటు హక్కు వినియోగిస్తున్నారో అదే ప్రాంతంలో ఫామ్ను అందజేయాలి. ఒక వ్యక్తికి ఒకే ఓటు హక్కు ఉండాలని, డూప్లికేట్ ఓటర్లను గుర్తించి తొలగించడమే ఈ ప్రత్యేక సవరణ ప్రధాన ఉద్దేశమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్యూమరేషన్ ఫామ్స్ సమర్పించని వారు లేదా వివరాలు తప్పుగా నమోదు చేసిన వారికి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నోటీసులు జారీ చేస్తారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు నోటీసులు అందుకున్న వారు ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకదాన్ని సమర్పించి తమ వివరాలను ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. జూలై 31న డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను విడుదల చేస్తామని, అక్టోబర్ 1న తుది ఓటర్ జాబితాను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. రైట్, ఇక ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్న అసలు ప్రక్రియ గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ మనకు అందిస్తారు. లివిల్, చెప్పండి. కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే SIR సంబంధించి చేపట్టనున్న నేపథ్యంలో ఇవాళ రాష్ట్రంలో SIR ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇది రాబోయే ఎన్నికల రూపురేఖలు మార్చగల ఓటింగ్ శాతాన్ని ప్రభావితం చేసిన ఒక భారీ డేటా క్లీనింగ్ ఆపరేషన్ అంటున్నారు ఇప్పటికే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 3,38,00,000 మంది ఓటర్ల భవిష్యత్తు నిర్వహించే ఈ కసరత్తు పై అనేక సవాళ్లు దాగి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్ లైన్స్ జారీ చేసింది. సర్వేలో అత్యంత కీలకమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తీసుకోవాలని చెప్పేసి. అయితే 99,64,126 మంది ఓటర్లు ఇంకా అన్మ్యాపింగ్ లోనే ఉన్నారు. పూర్తిగా మ్యాపింగ్ చేయలేరు. అంటే ఒకే ఇంట్లో ఉండే భార్యాభర్తలు లేదా తల్లిదండ్రులు లేదా వారి కుటుంబ సభ్యులు వేరు పోలింగ్ బూత్ లో ఉండడం వల్లే ఇది సాధ్యం కాలేదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఒకే కుటుంబంలోని వారు వేరు కేంద్రాలకు వెళ్లి ఓటు వేయడానికి ఓటింగ్కి దూరంగా ఉంటున్నారనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా ఒక సరి అయిన ప్రక్రియ చేయాలని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం భావిస్తుంది. అయితే అన్మ్యాప్డ్ ఓట్లలోనే అంటే దొంగ ఓట్లు లేదా డబ్లింగ్ ఓట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కూడా స్పష్టం చేస్తుంది. అయితే ఈ పెండింగ్ లో ఉన్న 99.64 లక్షల మందిని కుటుంబాలతో అనుసంధానించడం ద్వారా ఒకే కుటుంబానికి చెందిన ఓట్లని ఒకే పోలింగ్ కేంద్రంలోకి వస్తాయి. ఇది పోలింగ్ శాతాన్ని పెంచేందుకు దోహదపడతాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఎన్యూమరేషన్ పత్రాలకు సంబంధించిన పంపిణీలో 2 భాషల్లో ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే CEO సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ఐటీ కారిడార్లు, గేటెడ్ కమ్యూనిటీ, వలస వచ్చిన విద్యావంతులు జనాభా ఎక్కువగా ఉండే రాజధాని అంటే హైదరాబాద్ నగరంలో ఇంగ్లీష్ తో పాటు తెలుగులో సులువుగా రీచ్ అయ్యే విధంగా ఈసీ ముద్రించింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో స్థానిక భాషలోనే ఫామ్లు ఉండే అవకాశం ఉంది. అయితే దీనికి పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అంటే ఈ ఓటర్ ప్రక్రియ చేసేందుకు BLOలను ఇప్పటికే నియమించారు. 119 నియోజకవర్గాల్లో 35,985 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయగా ఇందులో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు విస్తృతంగా సర్వే కొనసాగింది. ఇందుకోసం 35,985 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఆయా ప్రాంతాల్లో BLOలు నేరుగా ఓటర్ల దగ్గరికి వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలను అందజేస్తారు. పరిపాలన సౌలభ్యం కోసం ఏదైతే 2 భాషల్లో కూడా ఈ ఎన్యూమరేషన్ పత్రాలు అందుబాటులో ఉంటాయని కూడా చెప్పింది. అయితే ఈ విడతలో అత్యంత కీలకమైన అంశం ఫ్యామిలీ మ్యాపింగ్. ఒకే పోలింగ్ కేంద్రంలో ఒకే కుటుంబానికి సంబంధించిన ఓట్ల సంఖ్య ఉండే విధంగా చేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 3,38,26,448 ఓట్లుండగా ఫ్యామిలీ మ్యాపింగ్ పూర్తయిన ఓటర్లు 2,38,62,322 ఓట్లైనా ఇంకా మ్యాపింగ్ కావాల్సిన 99,64,126. అంటే ఇంటింటా సర్వే ముగిసిన తర్వాత ప్రక్రియ కొనసాగుతుంది, గడువు విధించింది. అయితే ఈ జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురిస్తారు. ఆగస్టు 30 నుంచి ముసాయిదా జాబితాపై ఓటర్ల నుంచి ఫిర్యాదులు, అభ్యంతరాలు, కొత్త ఓటర్ల నమోదుకు స్వీకరణ ఉంటుంది. జూలై 31 నుండి
సెప్టెంబర్ 20 వరకు డబుల్ ఓట్లు, తప్పులు లేదా సందేహాలున్న ఓటర్లకు నోటీసులు జారీ చేసి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అక్టోబర్ 1న అన్ని సవరణలు పూర్తి చేసి తుది ఓటర్ జాబితా ప్రచురిస్తారు. నకిలీ ఓట్ల తొలగింపు, ఒకే వ్యక్తికి 2 ఓట్లు డూప్లికేషన్ వంటి సమస్యలు చెక్ పెట్టేందుకు ఈ సర్వే ఒక సువర్ణ అవకాశం అంటూ కూడా ఎన్నికల అధికారులు చెప్తారు. ఓటర్లు తమ ఇంటికి వచ్చే బిఎల్ఓలకు సరైన సమాచారం అందించి తమ ఓటు హక్కులు భద్రపరచుకోవడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా పూర్తిగా ఒక పారదర్శకమైన పద్ధతిలో జరపాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఎవరైతే రాజకీయ పార్టీల నాయకులు ఉంటారో వారు కూడా సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకొస్తున్నారు. పూర్తిగా ఈ ప్రక్రియ అంతా కూడా ఒక పారదర్శకంగా ఎలాంటి అవకతవకలు లేకుండా జరిగింది. అయితే గతంలో ఈ ఎస్ఐఆర్ సంబంధించి మిగతా రాష్ట్రాల్లో జరిగినప్పుడు కొన్ని అభ్యంతరాలు వచ్చినాయి, కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ కూడా మరింత వేగంగా జరగాలి, మరింత సులభతరంగాతో పాటు పారదర్శకంగా జరగాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు కొన్ని పార్టీలు అభ్యంతరాలు తెలిపాయి. అయితే మొదట ఎన్యుమరేషన్ ఫామ్లు అందజేస్తారు. కార్యక్షేత్రంలో ఏదైతే 35,985 మంది బిఎల్ఓ ఉన్నారో వారంతా కూడా ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక్కొక్కరు ఉంటారు. ఒక్కో బిఎల్ఓకి 1,200 ఓటర్లు కేటాయిస్తారు. రాష్ట్రంలో 3.38 కోట్లు ఉన్న నేపథ్యంలో అయితే ఈ ప్రక్రియ నేపథ్యంలో అత్యంత పారదర్శకంగా ఎలాంటి అవంతరాలు లేకుండా సాగేందుకు బిఎల్ఓలకు పోలీసు ప్రొటెక్షన్ కూడా ఉంటుందని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఇళ్లను గుర్తించడంలో స్థానిక గ్రామ పట్టణాల్లో అయితే కాలనీ అధికారులకు బిఎల్ఓలు పూర్తి స్థాయిలో సహకారం అందించాలి. అయితే బిఎల్ఓలకు ఓటర్లు గుర్తించేందుకు వీలుగా వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు కూడా ఇచ్చారు. ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో గరిష్టంగా 12 మంది ఓటర్లు ఒక బిఎల్ఓకు ఉంటారని చెప్పేసి కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఫాములు నింపడం ఎలా అనే అంశం కూడా ప్రధానంగా ఇవాళ ఒక సవాల్గా మారింది. అయితే ఫామ్ 4 విభాగాలుగా నింపాల్సి ఉంటుంది. గత ఓటర్ల జాబితా ఓటర్ వివరాల ఆధారంగా ఒక భాగం, గత సర్లో ఏదైతే ముందు కాలంలో పేర్కొన్న బంధువు లేదా తండ్రి లేదా తాత వివరాలతో 2వ భాగం, ఓటర్ జాబితాలో ఎలాంటి వివరాలు లేకపోయినా వివరాలతో 3వ భాగం పైన చెప్పిన వివరాలు వాస్తవమేనని ధృవీకరిస్తూ సంతకం చేసి 4వ భాగాన్ని నింపాల్సి ఉంటుంది. 2 ఫామ్ల మీద వివరాలు రాసి సంతకం చేసి ఒకటి రసీదు ఓటరు తీసుకొని మరొకటి బిఎల్ఓకి ఇవ్వాలి. ఇలా ఎన్యుమరేటర్ ఫామ్ నింపిన బిఎల్ఓకి అందజేయడానికి గురువారం అంటే ఇవాళ నుంచి ఓటర్లకు అవకాశం ఉంది. వీలైతే ఓటర్ తమ కొత్త ఫోటో ఇవ్వచ్చు, లేదంటే బిఎల్ఓ ఫోటో తీసుకోవాలని కూడా ఓటర్ కోరవచ్చు. పూర్తిగా ఇదంతా కూడా పారదర్శకంగా జరిపేందుకు కూడా చెప్తున్నారు. అయితే 89.88 లక్షల మంది ఓటర్లలో తప్పులు ఉన్నాయని కూడా ఇప్పటికే నివేదికలు వచ్చాయి. ఓటర్ల జాబితా క్షేత్రస్థాయిలో పరిశీలనలో భాగంగా రాష్ట్రంలో సుమారు 89.88 లక్షల మంది ఓటర్ల వివరాలు కొన్ని తార్కిక వ్యత్యాసాలు ఉన్నప్పటికీ ఎన్నికల అధికారులు గుర్తించారు. సగటున రాష్ట్రంలో 37.67% ఓటర్ల డేటాలో తప్పులు ఉన్నట్లు స్పష్టమైంది. అయితే తల్లిదండ్రులు పిల్లల మధ్య వయసు వ్యత్యాసాలు తప్పుగా ఉండడం, భార్య భర్తలు లేదా తండ్రి పిల్లల రికార్డుల మధ్య తేడాలు ఉండడం వంటి అంశాలను మొన్న చేసిన దాంట్లో గుర్తించారు. ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకపోవడం వంటి 11 రకాల తప్పులను గుర్తించారు. ఈ వ్యత్యాసాలను సరిదిద్దేందుకు కూడా సదరు ఓటర్లు సిఇఓ కార్యాలయం నుంచి నోటీసులు జారీ చేస్తారు. పోలింగ్ స్టేషన్ల వారీగా జూలై 31న ఓటర్ల డ్రాఫ్ట్ ప్రచురిస్తారు. ఓటర్ జాబితాలో పేరు ఉన్నదా లేదా అనే విషయాన్ని మరొకసారి చూసుకొని పూర్తి వివరాల కోసం మరొకసారి కూడా బిఎల్ఓను సంప్రదించవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని అభ్యంతరాలు చెప్పుకొచ్చింది. ఒకే దేశం ఒకే పౌరుడు ఒకే ఓటు అనే సిద్ధాంతాన్ని అమలు చేయాలని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం సీఓను కలిసింది. బోగస్ నకిలీ ఓటును తొలగించేందుకు వ్యవస్థను ఈసీ వెంటనే తేవాలి, బీఆర్ఎస్ ఈ చెప్తున్న విషయాన్ని కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా నిన్న దాసోత్సవం ఆధ్వర్యంలో బృందం కలిసింది. ఒకే దేశం ఒకే పౌరుడు ఒకే ఓటర్ సిద్ధాంతం పకడ్బందీగా అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేకంగా ఏదైతే సర్క్ సంబంధించిన నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో వివిధ నియోజకవర్గాలు నమోదైన నకిలీ డూప్లికేట్ ఓటర్లు తొలగించాలని కోరింది. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభమైన ఎన్నికల ప్రక్రియ బోగస్ నకిలీ ఓటర్లను బెద నుంచి పూర్తిగా విముక్తి చేయకుండా సర్ ప్రక్రియ తన లక్ష్యాన్ని చేరుకోవాలని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఒకే దేశం ఒకే పౌరుడు ఒకే ఓటు అనే విధానాన్ని కూడా తేవడం ఇవాళ నుంచి ప్రారంభంగా సరుకు సర్వం సిద్ధమైంది. బిఎల్ఓలు ఖచ్చితంగా తమ ఐడెంటిటీ కార్డును మస్ట్గా ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని ఏదైతే ఇటీవల జరుగుతున్న సైబర్ స్కామ్ సంబంధించిన వివరాల నేపథ్యంలో మస్ట్గా ఐడి కార్డు ప్రదర్శించాలని చెప్పేసి కూడా సీఈఓ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేశారు. ఈ సరు ప్రక్రియ అంతా కూడా పారదర్శకంగా జరగనున్నట్లు కూడా వెల్లడించారు. నిఖత్. రైట్, థ్యాంక్ యూ లీవిల్.